గరుడ పురాణంలోని అపరిచితుల్లా అలా ఆవేశపడుకు నాయనా. చూడు బాబు, నిన్ను సన్యాసంలో కలపడానికో అన్నంలోకి పంపించడానికో కాదు నాయనా నీ చేత ఈ గెటప్ వేయించింది. అట్నా అట్టే బ్రహ్మాండమైన డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ ఎందుకు ఇది పెళ్లిలో ఓ తంతలుడు, దీన్నే కాశీయాత్ర అంటారు. ఓయమ్మో, అయితే ఇప్పుడు నేను కాశీకి పోయాము రామాహరి, మేము గంగలో కలిసాము రామాహరి అని పాడుకుంటూ డాన్స్ చేయాలా ఏంది? కాదు గౌతమ్ బాబు, ఈ జీవితం అంటే విరక్తి కలిగింది నీకు. అవును, నిజమే కదా, విరక్తి కలుగుండదు. అయితే పెళ్లి మాయ, పెళ్ళం మాయ, కాపురం మాయ, సంసారం మాయ. అవునా, నిజమే, అన్ని మాయలే. అందుకే మాయ చేసి తెలుగుగా ఈ మాయలో ఇరికిచ్చుండరు. కానీ మాయలోంచి తప్పించుకొని ఎట్ట మాయ వల్ల మాత్రం అర్థం కావడానికి. అందుకనే ఈ మాయలో పడి సంసారం అనే సాగరాన్ని ఈదడం నా వల్ల కాదు అని, అందుకే మోక్ష మార్గం ఎంచుకుని శాశ్వతంగా కాశీకి వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరాలి. పంతులు గారా, స్కీమ్ లైట్ గా అర్థమే ఉంటది, కానీ కంటెంట్ లో యాడో కొంచెం కన్ఫ్యూజన్ వస్తా ఉంటది. ఏది ఇంకోతూరు క్లియర్ గా చెప్పండి. అబ్బా ఏం లేదు బెదరు, నీకు అర్థమయ్యేలా నీ భాషలో చెప్పాలంటే నీ కర్మ కాలిపోయి నీకు జీవితం మీద విరక్తి కలిగి డైరెక్ట్ గా కాశీకి వెళ్ళిపోవాలనుకున్నావు అంతే. ఓయబ్బో, బంధించి తాళం వేసిన గడికే వెనక నుండి బొక్కన్నట్టు ఈ పిల్ల నుంచి తప్పించుకునే దానికే మనకి భలే మార్గం దొరకడబ్బా. ఈ కాశయాత్ర స్కీమ్ లో మనం మెల్లగా చెంపైపోవచ్చా? ఇదిగో పంతులు గారా, ఇంకోతూరు క్లియర్ గా చెప్పండి. నేను కాశీకి బయలుదేరచ్చు కదా, ఇందులో ఎట్లాంటి తేడా లేదు కదా? అస్సలు లేదు బాబు. షూర్, పక్కా బాబు, బయలుదేరచ్చు. ఇక మీదే ఆలస్యం. అదిగో పంతులు గారా, నాకు ఈ పెళ్లిలో బీభత్సంగా నచ్చిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఈ కాశీయాత్రనే. ఐ లవ్ దిస్ కాశీయాత్ర, ఐ లవ్ దిస్ కాశీయాత్ర. నేను కాశీకి పారిపోతానా? అందరికి బాయ్ 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 బాయ్. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. ఇదిగో బెదరు, కాశీకి పోతా ఉంటే మూసిన అడ్డొచ్చినట్టు ఏం చేద్దు బావా నీ రచ్చ? నాకు టైం అవుతా ఉండదు. లే అట్లే తప్పక. ఏంది బామర్ది, ఎందుకు కాశీకి పోవాలనుకుంటా ఉండవా? చెప్పున్నాను కదా, జీవితం మీద నాకు విరక్తి కలుగుండదని. తొందరపడే అటువంటి నిర్ణయం తీసుకోపాకు బామర్దే. మా అమ్మిని నీకిచ్చి పెళ్లి చేస్తానులే. అదే సామే నా ఈ విరక్తికి కారణమా? నాకు సరే తప్పించుకుంటే అడు తప్పక నేను పోతా ఉన్నాను. తప్పు బామర్దే, కామి కాని వాడు మోక్షకామి కాలేడు అంటారు. అందుకని నీ నిర్ణయం మార్చుకుని వెనుక్కొచ్చాయి. మా అమ్మితో పెళ్లి చేస్తాను. యో చెప్తే అర్థం కదా నీకు? చెప్పిన గ్రాంతి కంటే ఎలాగ సార్లే కానీ టైం అవుతాడు. నువ్వు తప్పక. ఆగు బామర్దే. వరలక్ష్మి, చూడు బామర్దే, నా పెళ్ళప్పుడు నేను కూడా ఈ మాదిరిగానే కాశీకి పోయేదానికి బయలుదేరుతా ఉంటే నువ్వు నన్ను ఇట్టాగే ఆపి మీ అక్కను నాకిచ్చి పెళ్లి చేసి నన్ను కాశీకి పోకుండా ఆపుండావా? అందుకే మా అమ్మిని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను కూడా కాశీకి పోకుండా ఆపుతా ఉండాను. నేను కాశీ పోయేదానికి స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా. నేను ఒక్కతో డిసైడ్ అయితే నా మాట కాదు, చివరికి ఆ మహేష్ బాబు మాట కూడా విన్నా. తప్ప బామర్దే